లార్డ్ అందరికి వందనాలు. మరి ప్రాస్పరిటీ గాస్పల్, మరి దేవుడు చెప్పిన గాస్పల్ ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉందండి. ప్రాస్పరిటీ గాస్పల్ అనేది కొన్ని దశాబ్దాలుగా చాలా మంది దీన్ని స్ప్రెడ్ చేయడం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి సరిగ్గా అర్థం కాలేదు. అసలు ప్రాస్పరిటీ గాస్పల్ ఏం చెప్తారంటే యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మీకు పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో కలిసి వస్తుంది, అభివృద్ధి చెందుతారు, 0 నుంచి కోటీశ్వర్లు అవుతారు, లక్షాధికారులు అవుతారు అని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఇలాంటి అనేక రకాల సమస్యల నుంచి విడుదల పొందుతారని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాస్పరిటీ గాస్పల్ కింద వస్తాయి అన్నమాట. ఇప్పుడు కూడా అది సువార్త కాదండి ఇది. కానీ ఇలా చెప్పినప్పుడు సపోజ్ ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మందికి సువార్త ఈ ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పినప్పుడు 1000 మందిలో ఇది విని ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒకరో ఇద్దరో మరి ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పల్ విని జాబో లేకపోతే వారి సమస్యల నుంచి విడుదల పొందుకోవడం ఏదో జరుగుతుంది. అప్పుడు వాళ్ళు సాక్ష్యం అలా చెప్తారు, దేవుడు ఇలాగా ప్రార్థన చేశాను, దేవుని నమ్ముకున్నాను, నాకు ఇలా జరిగితే దేవుని నమ్ముకుంటాను అనుకున్నాను, దేవుడి కార్యం చేశాడు అని చెప్తారు. చెప్పి మిగతా 998 మంది కూడా మాకెందుకు ఇలా జరగలేదు, దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదేమో అని చెప్పి వాళ్ళ యొక్క మరి వెనక్కి జరిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వెనక్కి జరగకుండా అందులో సగం మంది యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పటికీ ఇందులో సక్సెస్ అయిన వారు కొంతమంది ఉంటారు కదా, వారు వీళ్ళని చులకనగా చూస్తారు. ఏమంటారంటే, మీకు విశ్వాసం లేదు, లేకపోతే మీలో ఏదో లోపం ఉంది కాబట్టి మీరు ఫలించట్లేదు, దేవుడు అనుగ్రహించే మేలులు పొందుకోలేకపోతున్నారని వాళ్ళు వీళ్ళని విమర్శిస్తారు. ఇది పూర్తిగా రాంగ్ అండి. అలాంటప్పుడు యేసుక్రీస్తు రక్తం ఎందుకు చిందించాడు, పాప క్షమాపణ నిమిత్తం ఎందుకు ఆయన వచ్చాడనే సంగతి మరి వాళ్ళు మరి తెలుసును మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అనేది వారికి అర్థం కావట్లేదు. కాబట్టి ఈ విధంగా ప్రాస్పరిటీ గాస్పల్ని స్ప్రెడ్ చేశారు. అందుకే ఈనాడు మరి యేసుక్రీస్తు ప్రభువారు చాలా మందికి అర్థం కావట్లేదు. అసలు గాస్పల్ అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చారు శరీరధారిగా. అంతకుముందు ఉన్నారు ఆయన. ఈ సర్వస్వాన్ని సృష్టిని ఆయనే చేశారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మరి ఆయనే చేశారు ఈ యొక్క సృష్టిని. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలము కలిగిను అని రాయబడి ఉంటుంది. అలాగే ఆయన దేవుడిగా ఉన్నాడని మరి గత వీడియోలో నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఎందుకు వచ్చారంటే, నశించిపోయిన మనుషుల కోసం వచ్చారు. నశించిన వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని ఆయన చెప్పారు. దేవుడిగా ఉన్న మరి యేసుక్రీస్తు ప్రభువారు మనిషి రూపంగా మనిషి కుమారుడుగా వచ్చి ఆ నశించిన వారిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పారు. రెండో విషయం ఏంటంటే, ఇది నా దేహము, మీకోసం ప్రాణం పెడుతున్నాను, ఇది నా రక్తము, అనేకుల కొరకు పాపక్షమాపణ నిమిత్తం చిందించబడుతున్న క్రీస్తు క్రొత్త నిబంధన రక్తం అని చెప్పి ఉన్నారు. కాబట్టి అనేకుల్ని విమోచన క్రయధనముగా ఆయన రక్తాన్ని ఇచ్చారన్నమాట. రెండో విషయం ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించని ఆజ్ఞ జారీ చేశారు. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మలేని వాడికి శిక్ష విధించబడుతుంది. ఇది ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి అంతేగాని మరి ఏ భౌతిక సంబంధమైనటువంటి ఆశ చూపి యేసుక్రీస్తు యొద్దకు ఆకర్షించాలని అనేక మంది బోధకులు ఏ విధంగా స్ప్రెడ్ చేశారు. కాబట్టి అలాగా ట్రిక్స్ ఉపయోగించకూడదండి. ఇది వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్నే చెప్పాలి. నా ఆయన విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలవాడు అని యేసుప్రభు చెప్పారు. కాబట్టి నిత్య జీవం అంటే ఏంటి? ఎటర్నల్ లైఫ్ అంటే నిత్యం జీవించేది. మరి ఆది అందు మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు, భౌతిక సంబంధ మరణాన్ని. మరి వారు నిత్య జీవం వృక్షఫలాలు తింటారేమని ఖడ్గజ్వాలను అగ్ని జ్వాలను ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు మళ్ళా నిత్య జీవం ఇచ్చే జీవవృక్ష ఫలాలు తింటే వాళ్ళు నిత్య పాపులు అవుతారు. కాబట్టి
ఆ విధంగా చేస్తే ఏదైనా తోట నుంచి తరివేస్తాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నిత్య జీవానికి అర్హత అనుగ్రహించేటట్లుగా వారి పాపానికి ప్రాయశ్చిత్తంగా విమోచన క్రయధనంగా ఆయన రక్తానికి కలవరిశిలో చనిపోయి తిరిగి లేచి వెళ్ళారు, ఆరోహణమయ్యారు. మరణాన్ని తిరిగి రాబోతున్నారు. ఈ లోపల సువార్త సకల జనులకు అందించబడాలి. కాబట్టి దేవునికి మనిషికి ఎడబాటు పాపం. ఆ పాపానికి వాళ్ళని వచ్చిన జీతం మరణము. అది నిత్య అగ్నిగుండము. కాబట్టి మనిషి పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతే అది నిత్య మరణాన్ని దారితీస్తుంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. దాని నుంచే కదా విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అది చెప్పకుండా ఏదేదో చెప్తూ మరి భ్రమపరుస్తూ మభ్యపెడుతూ చెప్తూ ఉన్నారు తప్పించి కాదండి. అవి అలా చెప్పకూడదు. సువార్తగానే చెప్పాలి తప్పించి అవి చెప్పకూడదు. అదేవిధంగా ఒక పాపే రక్షించబడి సంఘంలో చేర్చబడితే అప్పుడు ఈ విషయాలన్నీ కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అంటే ఏంటి, ఈ ప్రాస్పెక్టివ్ సంఘాలు చెప్పడం కాదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లేఖనాల్లో ఏం చెప్తుంది క్రీస్తు కోసం, మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది, ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ఛాయగా నీడగా రాయబడింది. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు గురించి తెలియజేస్తుంది. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు యేసుక్రీస్తుని సిద్ధం చేసిన పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా ఆయన వచ్చాడు. కాబట్టి ఆ యొక్క లేఖనాలు వివరించకుండా ఎక్కడెక్కడ సొంత వాక్యాలు సొంత కవిత్వాలను ఏర్పాటు చెప్పడం వల్ల ఈ క్రైస్తవ్యాన్ని తప్పుద్రోవలోకి తీసుకువెళ్ళారు. కాబట్టి అటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఆయన దేవుడు అందరినీ ఒకేలా చూస్తున్నాడు. ఆయన పక్షపాతి కాదు. నీతిమంతుడమైన సూర్యుడిని, వర్షాన్ని, పాడి పంటలు, మరి ఫలాలు సమస్తం అన్నీ కూడా ఆయన ఇస్తున్నాడు. కాబట్టి భూమి మీద తన ఫలాన్ని ఇచ్చేటట్లుగా చేస్తున్నాడు. అందరూ దాన్ని అనుభవించి బ్రతుకుతున్నారు. అంతేగాని ఈ విధంగా మరి యేసుప్రభువుని నమ్ముకుంటే ధనం హెచ్చివ్వడం, మాకు అయ్యింది, దేవుడు పక్షపాతి కాడు అని ఇలాంటి రకరకాల సాక్ష్యాలు చెప్పడం అనేది, కాబట్టి యేసుక్రీస్తుని హేళన చేసినట్టే, బైబిల్ గ్రంథాన్ని అర్థం కానట్టే వాళ్ళకి. కాబట్టి అటువంటి పరిస్థితి ఏం కాదండి అది. కాబట్టి సువార్త అంటే నేను చెప్పిన మాటలు ముందు మాటలే. కాబట్టి మరి ఆ విషయాలు ఇంకా జీవగ్రంథంలో అనేక విషయాలు కలవు. కాబట్టి సమయం భావం వలన సమయం లేనందువలన నేను ముగిస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్.